ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం తప్పించుకోవడానికి ఆడిన నాటకమే మన కొంప ముంచేలా ఉంది నాన్న. ఇప్పుడు ఏటైనదిరా? సీమంతమేగా అవబోతున్నది. అవనే సీమంతం అయ్యాక ఏడ్ చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం. నాన్న, సీమంతం అయిపోయాక ఏం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు. కానీ సీమంతంలో ఏదైనా జరగడానికి జరిగి ఇదంతా నాటకం అని తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది. నువ్వేం భయపడకు రాజు. అయినా మావయ్య మన గురించి ఆలోచించే కదా ఈ ప్లాన్ చెప్పారు. అది కాదమ్మాయి గారు, లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి ఒక తప్పు చేశాం. ఇప్పుడు లేని పొట్టని పెట్టుకొని మరో తప్పు చేస్తున్నాం. తప్పు కాదు, మోసం చేస్తున్నాం. ఈ విషయం అమ్మకు తెలిస్తే మళ్ళీ ఈ జన్మలో మనల్ని క్షమించదు. రాజు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా మావయ్య. అలాగే ఏటి జరగదమ్మా. ముందు మీ మైండ్లో ఉన్న భయాన్ని తీసి పక్కన పెట్టండి. ముత్యాలకి కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమే తప్ప కడుపు మీద ఎలాంటి అనుమానం లేదు, రాదు. అత్తయ్య, అక్కడే నిలబడిపోయేవిటి ముత్యాలు, రా. ఏటయ్యా, నాకెట్టంట అనుమానం లేదు రాదని చెప్తున్నావు? అదేం లేదమ్మా. సీమంతం అయిపోయాక మొదటి కాన్పుకి పుట్టింటికి వెళ్ళాలి కదా. నువ్వు ఒప్పుకుంటావో లేదోనని అడుగుతూ ఉంటే ఎలాంటి అనుమానం లేదు. మీ అమ్మ ఒప్పుకుంటుందని నాన్న చెప్తున్నారు. ఈ లోపు నువ్వు వచ్చావు. అంతే కదా ముత్యాలు. తల్లి కాబోతున్న అమ్మాయికి ఏటేటి అవసరాలుంటాయో ఇంకో తల్లికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. సీమంతం అయ్యాక జరగాల్సిన దాని గురించి పక్కన పెట్టు. అసలు సీమంతానికి మీ అమ్మ నాన్న వస్తున్నారా? అమ్మా నాన్నల్ని పిలిచామత్తయ్యా. ఇదిగో ముత్యాలు, ఎవరొచ్చినా రాకపోయినా అమ్మగారు మాత్రం ఖచ్చితంగా వస్తారంతే. ఆవిడ గారు పిలవని పేరెంటానికి ఏగేసుకొచ్చేసింది. అట్లాంటిది పిలిచిన పేరెంట్ని రాకుండా ఎందుకుంటది? ఇంత సడన్ గా సీమంతం ఏంటి? అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఈ ఆలోచన ఎవరిదై ఉంటుంది? అక్కడ రూప పరిస్థితి ఏంటో. ఇంతకీ మీ నాన్నగారు ఏమన్నారు? ఏమనలేదత్తయ్యా. అయితే రారన్నమాట. వస్తే బాగుంటది. అందరిలో మా మర్యాద కూడా కాపాడినట్టు అవుతుంది. లేకపోతే మా వల్లే మీ తండ్రి కూతురు దూరంగా ఉంటున్నారని సూటిపోటి మాటలతో మా చుట్టాలందరూ దుమ్మెత్తిపోస్తా ఉంటారు. అలాంటిదేం జరగదమ్మా. పెద్దయ్య గారికి అమ్మాయి గారంటే పైకి కోపం ఉన్నా లోపల మాత్రం ఎవ్వరికి అంతుపట్టనంత ప్రేమ ఉంటుంది. ఒరే అయ్యా, ఏ తండ్రికైనా అలాగే ఉంటదిరా. చిన్నమ్మగారు, పెద్దయ్య గారు అసలు ఒప్పుకుంటారనుకోలేదు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అవును మందారం, అమ్మాయి గారు కూడా చాలా సంతోషపడతారు కదా. అవును. ఏమయ్యో, కిందకెళ్ళి వచ్చే బంధువుల్ని పలకరించు. ఇదిగో మీరు కూడా త్వరగా రెడీ కిందకి రండి. నా మనవడికి జరగబోతున్న మొదటి వేడుక ఇది. ఎలాంటి ఆటంకం జరగకుండా ఉండాలని దేవుణ్ణి మొక్కుకోండి. ఏమయ్యో, నువ్వు పద. అలాగే మీరు రండి అయ్యా. రాజు, నిజంగానే ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగిపోతే బాగుంటుంది.
ఏ ఆటంకం కలగదు అమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి. ఎలాగైనా సీమంతాన్ని ఆపాలి. రూప ప్రెగ్నెంట్ కాదు అని నిరూపించడానికి ఇది సరైన వేదిక. అందరి ముందు నిరూపిస్తే మళ్ళీ జన్మలో కలవలేనంత దూరం చేయొచ్చు. గప్పుడు అత్తని పట్టుకుని రాజుని సొంతం చేసుకోవచ్చు. సీమంతం ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. రూప ప్రెగ్నెంట్ కాదనే విషయం బయటపడితే ఏం జరుగుతుందో తెలియట్లేదు. స్వామి, ఈ గండం నుంచి నువ్వే బయటపడేయాలి. ఎందుకంటే రూప విషయంలో ఏ రూపంలో ప్రమాదం ఎదురవుతుందో అర్థం కావడం లేదు. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. ఓకే మేడం. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అవసరం లేదు చెల్లి. ఆ రాజుగాడితో పెళ్ళొద్దని చెప్పాను, అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, ఆ రాజుగాడు నిన్ను జైల్లో పెట్టించాడు. డాడీని సీఎం కుర్చీ నుండి కిందకి దింపేశాడు. అది చాలదు అన్నట్టు వాళ్ళ మామని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాడు. వాడిని అంత ఈజీగా వదిలిపెట్టాను శ్వేత. నిన్ను జైల్లో పెట్టించిన వాడిని కూడా జైలుకు పంపించి తీరుతాను. అనయ్య, ఆ రాజు సంగతి తర్వాత చూడొచ్చు. ముందు ఆ రూప సంగతి చూడాలి. శ్వేత, నువ్వు ఆవేశపడకో. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ముందు నాన్నకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి. హలో సార్, సీఎం గారు వాళ్ళ అమ్మాయి గారి సీమంతానికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైందన్నయ్య? మనం ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్లే ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సూర్యప్రతాప్ కూతురికి సీమంతమంట. అక్కడికి సూర్యప్రతాప్ వెళ్తున్నాడంట. అయితే ఇదే మంచి అవకాశం అన్నయ్య. ఆ రూప బల్బ్ అయితే సూర్యప్రతాప్ స్విచ్ అన్నయ్య. ఆ స్విచ్ నాపితే ఆ బల్బ్ కూడా ఆగిపోతుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు. 2 కాదు శ్వేత, 3 పిట్టలు గాయపడాలి. ఏమంటున్నావన్నయ్య? ఆ సూర్యప్రతాప్ చచ్చిపోవాలి, ఆ రాజుగాడు జైలుకు పోవాలి. అటు నాన్న లేక ఇటు రాజు లేక రూప నరకం అనుభవించాలి. ఇప్పుడు రాజు నాకు కావాలంటే అన్నయ్య ఒప్పుకోడు. ముందు ఆ రూపని ఏదో ఒకటి చేస్తే ఆ తర్వాత ఎలాగైనా రాజుని దక్కించుకోవచ్చు. శ్వేత, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య, ఆ ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. నేను చెప్తాను, పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.